వెల్కమ్ టు ఆద్య టీవీ. ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర గవర్నర్ దగ్గరికి అది ఆమోదానికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఆ అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటిక రాజు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. చెప్పండి, ఏంటి ఇప్పటికీ శాసనసభలో ఆల్రెడీ వర్గీకరణ బిల్లు పాస్ చేశాం, రాష్ట్ర గవర్నర్ దగ్గరికి ఆమోదానికి వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఆమోదం పొందుతుంది అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. మాదిగలందరూ ఇక్కడ ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? బిల్లు ప్రవేశపెట్టిరు. ఒక 3-4 రోజుల క్రితమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిరు. దాన్ని శాసన మండలికి పంపించారు. శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. మరి ఆ రోజే గవర్నర్ గారికి అది పంపించడం జరిగింది. 1-2 రోజుల్లో గవర్నర్ గారి ఆమోదంతో వర్గీకరణ జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకెళ్ళిండు. మరి మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినాం. దామోదర్ రాయనరసింహ గారి నాయకత్వంలో ఒక 300 నుంచి 400 మంది మమ్మల్ని అసెంబ్లీ హాల్ నంబరు 1లో మమ్మల్ని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడి, ఈ సీట్లో మీ ఓడే కూర్చున్నాడు, మీ ఓడే అనుకోండి నన్ను అని చెప్పి మరి వర్గీకరణ అయిపోయింది వర్గీకరణ. మరి భవిష్యత్తు మీరందరూ బాగా చదువుకొని ఈ వర్గీకరణని మీరు ఉపయోగించుకోవాలా. మరి చదువులో ముందుంటేనే ఉద్యోగాలు వస్తాయి. మరి బాగా చదువుకొని మీరందరూ కూడా మీ పిల్లలకి, ఒక భవిష్యత్తు తరాల పిల్లలకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరందరూ కూడా 10 మందికి చెప్పే విధంగా ఉండాలని కూడా మాతో ఆయన చాలా సానుకూలంగా మాట్లాడిన విషయాన్ని కూడా అందరూ చూసిందే అని చెప్పి తెలియజేస్తాం. ఎస్, మీరు అన్నది వాస్తవమే. ముఖ్యమంత్రి మానవత్వం ఉన్నది అని చెప్తున్నారు కదా. మరి ఈ వర్గీకరణ ఏబిసిసి వర్గీకరణ జరిగిన తర్వాతనే మాదిగ విద్యార్థులకు కావచ్చు, మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరగకుండానే ఇప్పుడు మేము పెట్టే ఎగ్జామ్లలో కావచ్చు, ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్లలో ఎక్కడైతే ఫలితాలు ఇంకా రాలేవో ఆ ఫలితాలలో ఏబిసి వర్గీకరణ వర్తింపజేస్తాము అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు అందులో మీకు సంబంధించి వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిండ్రు, అసెంబ్లీలోనే చెప్పిండు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తా, నోటిఫికేషన్లు వేసిన నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్లు చేసే విధంగా నేను చూస్తానని చెప్పిండు. మరి కొంత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల్లో కొంత మేము నష్టపోయి ఉండొచ్చు. దానికి మాకేం పెద్ద ఇది లేదు. కాకపోతే మేము ఏదైతే పెద్ద ఆశ మాది ఉందో, 30 ఏళ్ళ చిరకాల కోరిక ఉందో, వర్గీకరణ జరిగిందే మాకు ముఖ్యం. కాబట్టి కొంత ఉద్యోగాలు మాకు నష్టం జరిగిండొచ్చు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో, దాన్ని కాదంటం లేదు. కాకపోతే మాకు వర్గీకరణ జరగడమే చాలా మా జాతికి, ఉపకులాలకు చాలా పెద్ద ఒక ఇదిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇంకా చదువుకొని ముందుకెళ్ళే విద్యార్థులు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు సంపూర్ణంగా వర్గీకరణ అని వాళ్ళకు వర్తిస్తుంది. మరి చేసే విధంగా కూడా ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజు గారు, ఒకటి చెప్పండి. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 3.5 సంవత్సరాలలో ఇప్పటికే 15 నెలల పాలన అయిపోయింది కాంగ్రెస్ది. అంటే ఈ 3.5 సంవత్సరాలలో ఇంత పెద్ద నోటిఫికేషన్ పడుతుందని మీరు ఊహిస్తున్నారా? ఇప్పుడు నోటిఫికేషన్లు పడుతుందని ఊహించడం అనేది అది మేము ఊహించలేందే. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, నష్టపోవడం అనేది కొంత నష్టపోయి ఉండొచ్చు గ్రూప్ 1, గ్రూప్ 3లో. కాకుంటే మాకు ఏదైతే మాదిగ ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అందట్లేవు కాబట్టి, మరి ఇప్పుడు మేము దాన్ని కంపేర్ చేసుకొని దాని మీద ఫైట్ చేస్తే మాకు వచ్చే లాభం ఏం లేదు. కాబట్టి భవిష్యత్ తరాల పిల్లలకి ఇప్పుడు ముందు వర్గీకరణ ఆమోదం వచ్చిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాల్లో సంపూర్ణంగా వర్గీకరణ జరుగుతుంది. కాబట్టి మేము దాని మీదే దృష్టి పెడతాం. కాబట్టి ఈ అయిపోయిన దాన్ని వదిలేసి భవిష్యత్తుగా ముందు ఏం జరుగుతుందో, ఏ ఉద్యోగాలు వస్తాయో వాటి మీదనే మేము దృష్టి పెట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటుండు, ఇది కావాలని చేసిండు. కొంతమంది దీని అంటుకుండి, అంటే మాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, మాలలు కాంగ్రెస్లో పెద్దరికం ఉంటుంది కాబట్టి వాళ్ళే కొంతమంది కలిసి చేసిన ఇది కట్టుకథలాగా మాకు అన్యాయం చేసారు. ఇక్కడ 11 ఇచ్చేది 9 మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. మా అండ్లకెళ్ళి మాదిగ జనాభా తగ్గాలని చెప్పేసి బుడగ సంఘాలను తీసి ఏ కేటగిరీలో చేర్చడం అనేది జరిగింది. మళ్ళీ అభివృద్ధి చెందిన మాల కులాలలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళను
ఏ కేటగిరీలోనే మన్య కావచ్చు లేకుంటే పంబాలలం కావచ్చు, అంటే ఈ ఫలాలు కూడా మా మా బుడుగ జంగాలకు కావచ్చు, చిన్న చిన్న కులాలకు కావచ్చు, వాటికి అందకుండా తినడానికే ఈ ప్రయత్నం చేసిన ఈ కుట్రలో ఒక భాగమే ఇది. మాలలు చేసిన కుట్ర, ఇది పెద్ద కుట్ర అని చెప్తున్నాడు ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు? మందకృష్ణ మాదిగ బీజేపీ లైన్లో ఉన్నాడు. వర్గీకరణ జరగడం అనేది బీజేపీ క్రెడిట్ రావాలని చెప్పి మందకృష్ణ గారు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉండు. ఆయన చేసే ఉద్యమం అంతా కూడా బీజేపీ లైన్లో తీసుకెళ్తుంది. కాబట్టి మాలల ఒత్తిడితో జరిగిందని, మాలలేదో డబ్బులు ఇచ్చిరని, మాలలేదో లాబింగ్ చేసిరని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే షమీమ్ అఖ్తర్ కమిషన్, ఏకసభ్య కమిషన్ గవర్నమెంట్ వేసింది, ముఖ్యమంత్రి గారు వేసిరు. మరి మాదిగా ఏదైతే ఇప్పుడు ఉపవర్గీకరణ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా చైర్మన్గా పెట్టింది, గవర్నమెంట్ పెట్టింది. మరి ఇప్పుడు కమిషన్ రిపోర్టు మొత్తము 2 నెలల పాటు కమిషన్ రిపోర్టు కంప్లీట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలను కలవడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు తీసుకుంది, 8600 చిల్లర సిఫార్సులు తీసుకొని మరి ఒక రిపోర్ట్ తయారు చేసింది. మరి ఎవరి ఒత్తిడితో ఈ కమిషన్ పడ్డట్టు, ఎవరి ఒత్తిడితో ఈ కమిటీ పడ్డట్టు? వాళ్ళు ఒత్తిడి చేయలేదు కదా. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగానే ముఖ్యమంత్రి గారు కమిషన్ వేసిండు, కమిటీ వేసిండు. మరి దాని ఆధారంగానే ఈరోజు వర్గీకరణ జరగడానికి అసెంబ్లీ తీర్మానం కానీ, మరియు శాసనసభలో తీర్మానం కానీ, శాసన మండలిలో తీర్మానం కానీ రెండిట్లో జరిగింది. అవును. మరి అక్కడ అడ్డుకోలేదు ఎందుకు? మాలలు ఎందుకు అడ్డుకోలేదంటే సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు కూడా గౌరవించారు. వాళ్ళు రిజర్వేషన్ ఇంకా కొంత మనం పెంచుకుందాము, ఆ రిజర్వేషన్లు పెంచుకుంటే 2011 లెక్కల ప్రకారమే జరిగింది. కాబట్టి 2026 లెక్కలు ఏవైతే వస్తాయో అప్పుడు జనాభా పెరుగుతుంది, మాలది మాదిగలది. అప్పుడు మనం 18% రిజర్వేషన్ మనం పెంచుకుంటే అప్పుడు మనకు వచ్చేటువంటి వాటా ఇప్పుడు 5 వాళ్ళకు, 9 మాకు, 1 ఉపకులాలకు వచ్చింది. కాబట్టి దాంట్లో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. మీకు మాదిగ పాపులేషన్ తగ్గిందా లేదా? బుడుగ జంగాలు ఏ కేటగిరీలోకి వెళ్తే మీ పాపులేషన్ తగ్గిందా లేదా? ఇంకో విషయానికి వస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంత హడావిడిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఎందుకు ఈ ఫలితాలను వెల్లడేసింది అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఈ సంబంధించి వాళ్ళే చెప్పారు కదా, ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్న పిల్లలకు ఫలితాలు ఇంకా రాలేవు, నోటిఫికేషన్ వేసిన పిల్లలకు అందరికి కూడా మాదిగ పిల్లలకు న్యాయం చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి ఉండలేకపోయాడు అని చెప్పేసి మందకృష్ణ ప్రశ్నిస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? మందకృష్ణ మాదిగ జనాభాను తగ్గించడానికి 7 కులాలు, బుడుగ జంగాలు 1, బైండ్ల కానీ, డక్కలి కానీ, ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. 18 కులాలు ఏవైతే ఇప్పుడు బిలో పెట్టిర్రో 15 కులాలను ఏలో పెట్టారో, ఈ 18 కులాలలోంచి 7 కులాలని ఏ గ్రూప్లోకి తీసుకెళ్ళారు అంటే 1లో. ఆ కులాలు 7 కులాలు దాంట్లోకి పోయినందుకు వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే వచ్చేది ఉందో 7.5 అంటే మాకు వచ్చిన 9% వస్తే ఈ కులాలని అక్కడ అంటే ఏ గ్రూప్లో తీసుకెళ్తే వాళ్ళది వచ్చే 7.5% కూడా మాకే మాదిగలకు చెందుతుంది. మా జనాభా ఏం తగ్గలే. సింగిల్ క్యాస్ట్ 32 లక్షలు మేము ఉన్నాం. సింగిల్ క్యాస్ట్ 32 లక్షలు ఉన్నాం. దీంట్లోంచి 1,11,000 చిల్లర ఏదైతే బుడుగ జంగాలు ఉన్నారో ఆ బుడుగ జంగాలని పైకి ఏ గ్రూప్లోకి తీసుకెళ్తే వాళ్ళ వాటా కూడా మాకే వచ్చినట్టు 7.5 అంటే మాకు 9.5% మాకు వచ్చినట్టు, అంటే 10% మాకు వచ్చినట్టు. మరి ఈ కులాలను ఏ గ్రూప్లోకి ఎందుకు తీసుకెళ్ళారు అంటే ఏదో జనాభాని తగ్గించడానికో లేకుంటే జనాభాని ఇది చేయడానికో కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే క్లియర్ కట్గా ఎంపరికల్ డాటా ప్రకారము మీరు వర్గీకరణ చేయండి, దీన్ని రాజకీయ కోణంలో చేయొద్దని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే రాజకీయ కోణంలో చేస్తే ఇంతకుముందు కులాల వారిగా ఏబిసిడి జరిగింది, ఇప్పుడు కులాల వారిగా ఏబిసిడి జరగలే, ఎంపరికల్ డాటా ప్రకారం జరిగింది. అది 2000 నుంచి 2004 వరకు రామచంద్రరావు కమిషన్ ఇచ్చినప్పుడు ఈ 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగినప్పుడు ఏ కులాలకు ఆ 4 సంవత్సరాలు రిజర్వేషన్లు అందినవి కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది షమీమ్ అఖ్తర్ కమిషన్. మరి అప్పుడు 2000 నుంచి 2004 వరకు మాకు 25,000 ఉద్యోగాలు వచ్చినాయని మేమే చెప్తున్నాం కదా. మరి ఈ 7 కులాలకు ఆ 4 సంవత్సరాల్లో కూడా ఒక ఉద్యోగం రాలే, ఒక డాక్టర్ కాలే, ఒక ఇంజనీర్ కాలే, ఒక సైంటిస్ట్ కాలే, ఇట్లా ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ కాలే. కాబట్టి 2004 వరకు జరిగిన 25,000 ఉద్యోగాల్లో వీళ్ళకి రాలే. కాబట్టి వీళ్ళని బి గ్రూప్ నుంచి మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు వీళ్ళు ఈ బి గ్రూప్ నుంచి తీసి వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టి వాళ్ళకు న్యాయం చేసిరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ పంబాలలో ఎంత క్యాస్ట్, ఎంత పాపులేషన్ ఎంత ఈ రాష్ట్రంలో
అంటే మన్య వాళ్ళు ఎంత మరి వాళ్ళను అభివృద్ధి చెందిన కులాలే కదా ఈ రాష్ట్రంలో ఇవన్నీ. ఇప్పుడు సో వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది. గంట చక్రపాణి కులము ఒక వ్యక్తి గంట చక్రపాణి ఒక ఆయన అభివృద్ధిలో ఆయన కుటుంబం ఒక కుటుంబం అభివృద్ధిలోకి వెళ్తే మిగతా ఆ క్యాస్ట్ అంతా అభివృద్ధిలో పోయినట్టు కాదు. ఇప్పుడు అట్లా అంటే మా దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎంగా డాక్టర్ రాజే చేశారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ ఉన్నాడు. అట్లా మాదిగలు ఒకరిద్దరు ఎదిగితే దాంట్లో మనం మొత్తం జాతి అంతా బాగుపడ్డది అన్నట్టుగా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. పంబాల ఏదైతే ఇప్పుడు ఈ గంట చక్రపాణికి సంబంధించిన క్యాస్ట్ ఏదైతే ఉందో ఆయన ఒక్కడు బాగుపడితే ఆ కులం అంతా బాగుపడ్డాడు కాదు. మిగతా వాళ్ళంతా కూడా చదువుకు నోసుకోలేదు. వాళ్ళంతా చాలా మటుకు వాళ్ళు కూలి పనులు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టడమే అది కరెక్ట్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. సో దానికి 2 నెలలు గడువు ఇచ్చినాక మేము అనేక అర్జీలు అర్పించాము. అంటే అన్ని కులాలకు సంబంధించి అంటే అవిటిని పరిగణలోకి తీసుకోకుండా ఫస్ట్ ప్రభుత్వం ఏదైతే అనుకుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చేయడం ఏంటి అని చెప్పేసి అంటే కొంతమంది మాదిగ మేధావుల వాదన. దీన్ని ఎట్లా చూస్తారు? మందాకృష్ణ మాదిగకి ఏం పని లేదు, వర్గీకరణ అయిపోతే నా దుకాణం బంద్ అయిపోతుంది, ఇక నాకేం పని ఉండదని చెప్పేసి మొదట షమీమ్ అఖ్తర్ కమిషను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశానికి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర సంఘాలన్నీ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము కూడా దాంట్లో మెమరాండం ఇచ్చాం తెలంగాణ ఎంఆర్పిఎస్ తరఫున. మేము ఒకటే మా రిపోర్ట్లో ఒకటే మేము రాసి షమీమ్ అఖ్తర్ గారికి ఇచ్చినాం. జనాభా నిష్పత్తి ప్రకారం ఏ కులాలైతే వెనుకబడ్డాయో ఆ కులాలని మొదటి ప్రాధాన్యత ఇచ్చి రిజర్వేషన్ చేయాలని మేము వాళ్ళకు షమీమ్ అఖ్తర్కి అప్లికేషన్ ఇచ్చినాం. మరి ఇదే మందకృష్ణ 30 ఏళ్ళ ఉద్యమం అంటాడు. ఆయన నేను జాతి కోసం నేను త్యాగం చేసినా, నేను పదవులు తీసుకోలే, నేను రాజకీయ పార్టీలకు టికెట్లు ఇస్తే కూడా నేను తీసుకోలే అని చెప్పిన మందకృష్ణ మాదిగకు అంత నాలెడ్జ్ లేదా? మరి షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్టుని తప్పుపట్టిండు ఆయన. తప్పుపట్టే కన్నా ముందు నువ్వు అడిగేటప్పుడు నీ అప్లికేషన్లో పెట్టేది ఉంటివి, నువ్వు మా వాటా 10 కావాలా 11 కావాలని అడిగేది ఉంటివి, నువ్వు 15%లో మాకు ఇంత కావాలని చెప్పేది ఉంటివి. నీకు కొంత అవగాహన ఉంది కదా, జనాభా 2011లో జనాభా ఎంత ఉంది అని చెప్పి నీకు అవగాహన ఉంది కదా. దాన్ని అడగకుండా నువ్వు 9 ఇస్తే 9ని నువ్వు వ్యతిరేకించి మాకు 10 లేకుంటే 11 రావాలని చెప్పి అనడము. మరి నువ్వు ఇంకో 2-3 కులాలకు అన్యాయం జరిగింది, ఆ కులాలకు న్యాయం చేయాలా? వాళ్ళ పర్సంటేజు మన ఎంత ఇది 1,00,000 చిల్లర ఉంది, వాళ్ళకి ఆ పర్సంటేజ్ కూడా వాళ్ళకి పెంచాలని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. అంటే మాదిగలకు అన్యాయం చేయాలని చెప్పి నీకు ఉంది కదా. మరి నువ్వు మాదిగలకు అన్యాయం చేయాలనుకున్నావువి, ఈరోజు నువ్వు మాలల పక్షాన మాల ఉపకులాలు మాలలు కొంతమంది వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నావు. ఈ 30 ఏళ్ళు మళ్ళీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎందుకు నడిపించినావు? ఈ 30 ఏళ్ళు మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళే జైలుకి వెళ్ళిరు. నేను కూడా అసెంబ్లీ పైకి ఎక్కిన, అనేక మార్లు జైలుకి వెళ్ళినాం. మరి సురేందర్, దామోదర్, మహేష్, భారతి, తెల్లబండ రవి వీళ్ళందరూ మాదిగ నాయకులే. వీళ్ళు చనిపోయినంత మాదిగలే. మరి ఈరోజు వర్గీకరణ అయితే నువ్వు మాలలకు రిజర్వేషన్ పెంచాలా, ఆ కులాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నావు. ఇది చాలా దుర్మార్గం మందకృష్ణ మాట్లాడేది. అంటే ఇప్పుడు ఇక్కడ మాలలు వర్గీకరణ విషయంలో విజయం సాధించారు, అంటే వాళ్ళ కులాలకు సరిపోయే రిజర్వేషన్ వాళ్ళు సాధించారు అని చెప్పేసి మందకృష్ణ అంటుండు. ఇదే మా మంత్రి దామోదర్ రాజనరసింహ, మీరు అంటున్న మీ కమ్యూనిటీ మంత్రి, ఆయన మాత్రం ఫెయిల్ అయ్యిండు, అక్కడ కొంతమందికి ఒత్తిళ్లకు తల వంచిండు అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మందకృష్ణ మాదిగకి 59 కులాల గురించి కూడా కరెక్ట్ తెలియదు. దామోదర్ రాజనరసింహ ఏ కులానికి ఏ వ్యక్తులకు లొంగే వ్యక్తి కాదు. వాళ్ళ నాయన మంత్రి చేసిండు, ఆయన మంత్రి డిప్యూటీ సీఎం చేసిండు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండు. ఆయన చదువుకున్న డిగ్రీలు ఉన్నాయి, ఆయన గొప్ప చదువులు చదివిండు, ఆయన ఎవ్వరికి భయపడే వ్యక్తి కాదు. ఆయన క్లియర్ కట్గా చెప్పిండు, ఈ ఏదైతే 52 లక్షల జనాభా ఉందో ఈ 52 లక్షల జనాభాలో మైగ్రేట్స్ ఈ మాదిగలకు మాలలకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో ఈ కులాల ఫైట్ కాదు, ఇది అన్యాయం జరిగింది వాళ్ళకని చెప్పి కొట్లాడిన రోజులే మేము చాలా రోజులు ఉన్నది. కాబట్టి మందకృష్ణ మాదిగ చెప్పే తప్పు అది. దామోదర్ రాజనరసింహ ఎవరికి లొంగే వ్యక్తి కాదు. ఆయన కులాల డాటా అంతా తీసిండు. కులాలకు ఎక్కడ ఏ కులాలకు అన్యాయం జరుగుతుంది, ఏ కులాలు చదువుకు నోచుకొని కులాలు ఉన్నాయి, ఏ కులాలు వృత్తిపరంగా వాళ్ళు చేసుకోలేకపోతారు. ఇప్పుడు మేము మాదిగలం ఉన్నాం, మేము మా తాత ముత్తాతలు చెప్పులు కుట్టేవాళ్ళు. ఇప్పుడు చెప్పుల వృత్తి ఎవరికి పోయింది? పారగాన్, బాటా, తర్వాత మోచి అని పెద్ద పెద్ద షోరూమ్లు అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు మా డప్పు కూడా ఎవరు ఇప్పుడు అమ్మేది? ఇప్పుడు ఆ డప్పులు అమ్మేవారు తయారు చేసే వాళ్ళంతా మార్వాడి, సింధీ, గుజరాతీ వాళ్ళు అయిపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నేత కానువులు వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా లేదు.
ఆ బట్టలన్నీ కూడా బాంబే నుంచి సూరత్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎగుమతి చేసుకొని ఆ బట్టల బిజినెస్ చేస్తారు. అట్లా కులాల పరంగా కూడా మేము అంతా నష్టపోయినాం. కాబట్టి ఆ కులాలన్నీ వృత్తి తీసుకున్నాడు, చదువు తీసుకున్నాడు, రాజకీయంగా ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఎమ్మెల్యే అయిందా, లేకుంటే ఎంపీ అయిందా, లేకుంటే జెడ్పీటీసీ అయిందా, లేకుంటే సర్పంచ్ అయిందా, అది తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ జీవన పరిస్థితి అంటే వాళ్ళ ఇల్లు ఎట్లుంది, వాళ్ళ ఇల్లు గుడిసెలా, లేకుంటే స్లాబ్ ఇన్లా, రేకులు ఇన్లా అని చెప్పి ఇట్లా 5 విభాగాలుగా తీసుకొని ఇది 1, 2, 3 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేసిరు. అంటే ఏలో గుడిసెలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏలో పెట్టిర్రు, రేకులు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బీలో పెట్టిర్రు, మంచి స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని సీలో గ్రూప్లో పెట్టారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందిర్రు, అంతో కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు బీలో ఉన్నారు, మొత్తానికి అభివృద్ధి చెందిన వాళ్ళు ఏలో ఉన్నారు. రైట్. మరి ఇక్కడ దామోదర్ రాజనరసింహ మీ మంత్రి అంటున్నాడు డప్పులు కొట్టే రోజులు పోయినాయిగా, వరీకరణ అయింది అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి డప్పు అంటేనే మీ అస్తిత్వం అని చెప్పేసి మీరు అంటారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎవరు కొట్టాలి డప్పు? ఇప్పుడు చిన్నతనంలో మేము చిన్న ఉన్నప్పుడు మా తాతలు మా తండ్రులు చదువుకోలే కాబట్టి వాళ్ళు డప్పుని వృత్తిగా చేసుకోరు. అయితే ఇప్పుడు మా తాతలు డప్పులు కొట్టిరని మేము డప్పులు కొట్టాలనా? మా తండ్రులు ఎంతో కొంత చదువుకోలే వాళ్ళు డప్పులు కొట్టిరని మేము డప్పులు కొట్టాలనా? అంటే ఇప్పుడు వృత్తిని అస్తిత్వాన్ని మనము కాపాడుకోవాలంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం ఇది. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఇంకా డప్పులు కొట్టుకుంటా వెళ్ళడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మందకృష్ణ మాదిగ కొడుకు కొడతారా డప్పు ఇప్పుడు? లేకుంటే వాళ్ళ అల్లుడు కొడతారా డప్పు? ఆయన అంటే ఆయన ఒక ఇది పెట్టుకుండు, ఏది ఏబిసిడి వర్గీకరణ మీద ఒక బిజినెస్ పెట్టుకుండు, సూట్ కేసుల వ్యాపారం పెట్టుకుండు. కాబట్టి ఆయన డప్పు కొడతాడు, ఎంబడి వాళ్ళందరినీ డప్పు కొట్టిమంటాడు. మరి ఇప్పుడు మేమంతా డప్పులు కొట్టుకుంటూ పోతే మళ్ళీ చదువుకోవాలి ఎవరు? అందుకే మేము ఏమంటున్నామంటే డప్పులు కొట్టొద్దు, మనము రాజ్యాంగం చేతిలో పట్టుకొని మనం బుక్కులు పట్టుకొని కాలేజీలోకి వెళ్ళాలా, స్కూల్లోకి వెళ్ళాలా, చదువుకొని వచ్చిన వర్గీకరణని మనం ఆ రిజర్వేషన్ల ఫలాలను మనం అందాలని చెప్పి మేము చెప్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ మాదిగలకు అన్యాయం చేసిండు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు మాదిగలకు సరైన న్యాయం చేకూరుస్తున్నాడు అనుభవపూర్వకంగా. ఆయన అనుభవజ్ఞుడు కాబట్టే మాదిగలకు న్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి మందకృష్ణ అంటుండు. అంటే ముఖ్యంగా అక్కడ మాదిగలను కూర్చొనబెట్టి మాట్లాడి న్యాయం జరిగిస్తున్నాడు. అంటే మాలల నుంచి రామంజన్, ఇక్కడ మాదిగల నుంచి అనితను తీసుకొని హోంమంత్రి అనితను కూర్చొనబెట్టి మాట్లాడి న్యాయం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ పోట్లాడకుండా అంటే సామరాస్యంగా. కానీ తెలంగాణలో ఎందుకు చేయలేకపోయాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మందకృష్ణ అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏజెంట్గా పనిచేస్తుండు మందకృష్ణ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కిషన్ రెడ్డి ఏజెంట్గా, బీజేపీ ఏజెంట్గా పనిచేస్తుండు. మందకృష్ణ మాదిగకి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు కూర్చోబెట్టాలా? ఉద్యమం జరిగింది, ఉద్యమాన్ని 30 సంవత్సరాలు మేము నడిపించినాము, ఉద్యమంలో మేము త్యాగాలు చేసినామని చెప్తున్నావు కదా నువ్వు. మరి మాదిగలను కూర్చోబెట్టి వర్గీకరణ చేయాలంటే మరి నీ తెలివెట్టుపోయింది 30 ఏళ్ళు ఎందుకు నడిపించినావు ఉద్యమం? 30 ఏళ్ళు ఉద్యమం ఎందుకు నడిపించినావు? మరి పివి రావుతో చర్చలు జరిగినప్పుడు మల్లు రవి కూడా ఉండే గతంలో. అప్పుడు ఒక లేఖ రాసుకున్నారు, ఆ లేఖ సంతకాలు చేసి నువ్వు బయటికి వెళ్ళిపోయినావు. లేఖ రాసి సంతకాలు చేసి అంటే మన మరుసటి రోజు ప్రెస్ మీట్ ఉంటే నువ్వు వెళ్ళిపోయినావు బయటికి, నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఫోను. మరి నువ్వు దుకాణం బంద్ అయిద్దని చెప్పి ఆ రోజు ఆ లేఖలో సంతకం పెట్టి బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరిగితే 9, 11 కావాలంటున్నావు, మాదిగలను కూర్చోబెట్టలే అంటున్నావు, మాదిగలని కూర్చోబెట్టి మాట్లాడి వర్గీకరణ చేసేది ఉంది అంటున్నావు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నంటే మాదిగలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు మందకృష్ణ ఇద్దరు కలిసి తోడు దొంగలయ్యారు. ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారము అక్కడ చేస్తున్నారు వర్గీకరణ, సంతోషమే. కానీ ఎంపరికల్ డేటా ప్రకారం అక్కడ చేయట్లేదు, ఆ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా రావడం లేదు, శాసన మండలిలో కూడా తీర్మానం చేయలేదు. కాబట్టి జనాభా లెక్కలు కూడా తప్పుగా ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మిత్రుడు నాతో మాట్లాడిండు. 35 లక్షల పైననే మాదిగలం ఉంటాం, 1-2 లక్షలే తక్కువ ఉంటామాడ, 4 లక్షలు కూడా కాదని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు పూర్తిగా మాదిగలకు అన్యాయం చేస్తుండు. మరి మాదిగలకు అన్యాయం చేస్తున్నప్పుడు మందకృష్ణ మాదిగ అక్కడ చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తి 100కు 1000% మాకు న్యాయం జరిగింది అంటుండు. మరి 30 ఏళ్ళ ఉద్యమం జరిగితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమో మాదిగల వెనుకబడ్డారు, జనాభా ఎక్కువ ఉందని చెప్పి 9% వస్తే అక్కడ నువ్వు 6% ఇస్తా అంటే నీకు 100కు 1000% ఎట్లా న్యాయం జరిగిందో మందకృష్ణ మాదిగ రేపు చెప్పాలా? రేపు మాదిగ సంఘాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటవుతున్నాయి. మందకృష్ణ తీసుకున్న నిర్ణయము, మందకృష్ణ ఏదైతే ఆయన ఆకాశాన్ని ఎత్తుకుంటుండో మరి చంద్రబాబు నాయుడికి భవిష్యత్తు లేకుండా మాదిగ సంఘాలు మొత్తం మాదిగల్ని ఏకం చేసి ఏ ఎలక్షన్ వచ్చినా మాదిగల ఓట్లతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా
అంటే ఆంధ్రప్రదేశ్లో వరీకరణ అయినాక ఇక్కడ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అయినాక ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ వరీకరణ అయింది. సో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం ఘనంగా ఉంటుంది అని చెప్పేసి మందకృష్ణ అంటుండు. అందులో మీరు పాల్గొంటారా? 1000 డప్పులు లేవు, 1,00,000 గొంతులు లేవు. ఇప్పుడు అన్నీ మూతపడిపోయినాయి. మందకృష్ణ మాదిగ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించేది ఉండే. రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, తర్వాత ఉపకులాలు అందరూ కూడా స్వాగతించారు. 1-2 కులాలను పట్టుకొని పాపం వాళ్ళకు కూడా తెలియదు మిమ్మల్ని ఏ గ్రూప్లో పెట్టి, వాళ్ళని తీసుకెళ్ళి సి గ్రూప్లో పెట్టిరని, మీరు వెనకబడి ఉన్నారు, మిమ్మల్ని ఏ గ్రూప్లో పెట్టాలని కొంతమందిని, తర్వాత బాగా అభివృద్ధిలో చెందిన కులాలను ఏలో పెట్టిరు, వాళ్ళని తీసుకొచ్చి సిలో పెట్టాలని చెప్పి కొంత కన్ఫ్యూజ్ మిస్గైడ్ చేసి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టడము, ఇదంతా చాలా ఆయన తప్పు చేసిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4వ తారీఖు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులకు ఇంకా సమయం 3 రోజులు సమయం ఉంది. 4వ తారీఖే అది అసెంబ్లీలో బిల్లు పెట్టిన 3 రోజులు టైం ఉన్నప్పుడు నేను వ్యతిరేకంగా డప్పు కొట్టాను, నేను వర్గీకరణ మీరు చేసినందుకు నేను సంతోషంగా నేను డప్పు కొడతాను, మా జాతి అంతా కూడా నీకు అండగా ఉంటుందని చెప్పి అనంటే ఈరోజు మందకృష్ణ మాదిగకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలతో పాటు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు అందరూ చీదరించుకుంటారు. చేస్తున్న ముఖ్యమంత్రి ఎంబడబడి ఆయన ఎందుకు తొందరగా చేస్తుండు, ఆయన 9 ఎందుకు ఇచ్చిండు 10 ఇయ్యలే అని, మళ్ళా ఆ తర్వాత ఈ కులాలని అండ్లబెట్టాలా, అండ్లకే నిండ్లబెట్టాలని చెప్పి అనడము. మరి 30 ఏళ్ళు ఉద్యమం జరిగినప్పుడు నీకు తెలియదా, నీకు ఇంత జాతి నష్టపోయింది, ఇంత చనిపోయిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మరి చాలామంది కార్యకర్తలు జైల్లో పొంటి పోయారు, జైళ్ళల్లో పడ్డారు, మరి వాళ్ళందరూ ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, నీకు తెలియదా? 1% కాడ నీకు ఇబ్బంది ఏమొచ్చింది? ఆకలి అయినప్పుడు అన్నం తింటాము, అన్నం తిన్నాక సరిపోకపోతే మళ్ళీ ఇంకింత మనం పెట్టుమని అడుగుతాము, అంతేగాని పెట్టిన అన్నాన్ని మొత్తానికి తీసి పక్కన పడేసి మేము ఉపాసం ఉంటాం మళ్ళీ ఒక 10 ఏళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదు. మందకృష్ణ మాదిగ చాలా పెద్ద పొరపాటు చేసిండు. ఆయన టోటల్గా బీజేపీ వైపు ఉండు, బీజేపీ లైన్లో ఉన్నాడు కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త కానీ ప్రతి పెద్ద కార్యకర్తను అడిగినా ఈరోజు చెప్తారు. ఆయన వెనుక ఉద్యమకారులు ఎవరు లేరండి. ఇప్పుడు ఆయన వెంబడున్న పిల్లలు మినిమిడి జ్ఞానం పిల్లలు ఉన్నారు, ఎవరికి కూడా సబ్జెక్ట్ తెలియదు. 1994లో ఉద్యమం మొదలైనప్పటి నుంచి 2024 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు వాళ్ళు వెంబడి తిరుగుతున్న పిల్లలు మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళకి రామచంద్రరావు కమిషన్ తెలియదు, లోకూర్ కమిషన్ తెలియదు, ఉషామేరా కమిషన్ తెలియదు, షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది కూడా వాళ్ళు పూర్తిగా చదవలేరు. చదవకుండానే మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. మందకృష్ణ మాదిగ 1,00,000 డప్పులు కానీ ఆయన 1000 గొంతులు కానీ 1,00,000 డప్పులు కానీ ఎప్పుడు పెట్టినా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కేవలం బీజేపీని ఒప్పియడానికి, బీజేపీని అంటే మెప్పియడానికి. ఇప్పుడు కేంద్రం బీజేపీ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటుండు. మరి బీజేపీలో ఎందుకు చెప్తలేడు? కిషన్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? ఇక్కడున్న దత్తాత్రేయ ఎందుకు చెప్తలేడు? ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? అది మా వల్లనే వర్గీకరణ అయిందని చెప్పి అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన సుప్రీంకోర్టు జడ్జిలు అఫిడవిట్ని పరిగణలోకి తీసుకోరు కదా. వాళ్ళు రాష్ట్రాలలో జనాభా ఎంత ఉంది, వీళ్ళు మన ఈవి చెన్నై వేసినటువంటి పిటిషన్ను కొట్టేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకు అధికారం లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ పార్లమెంట్లో చట్టం చేయాలంటే మాకు మెజార్టీ లేదు, అక్కడ ఉన్నటువంటి చెమ్మార్లే ఒప్పుకోవడం లేదు. అందుకనే పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ వాళ్ళు సుప్రీంకోర్టులో తీవ్రంగా వాళ్ళు పోరాడినటువంటి దానికి మరి 7 మందితో కూడినటువంటి ధర్మాసనం అవన్నీ పరిగణలోకి తీసుకొని ఇది ఒక రాష్ట్రానికి ఇవ్వలే. బీజేపీ వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేసి ఒక రాష్ట్రానికి తెలంగాణకో మందకృష్ణకో ఏపీకో ఇవ్వలే. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు ఇచ్చిన తీర్పే రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు గారు, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.